హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. దేశంలో ఏం జరుగుతుందంటే మోడీకి మద్దతు ఇస్తే ఒక రకంగా, మోడీకి మద్దతు ఇవ్వకపోతే ఇంకో రకంగా. మోడీకి మద్దతు ఇచ్చేటోళ్ళు దేశభక్తులు, మోడీకి మద్దతు ఇవ్వకపోతే ఇక వానికి ఏం పేర్లు ఉంటాయో మనకు అర్థం కాదు. ఇంత చండాలమైనటువంటి పరిస్థితి అంటే దేశంలో ఇప్పుడు మోడీ వ్యతిరేకులు ఎవరు లేకుండా చేసుకోవడం కోసం ఆయన కొత్త చట్టం కూడా తీసుకొచ్చింది. 30 రోజుల పాటు ఎవరైనా జైల్లో ఉండేది ఉంటే ఇక వాళ్ళని ముఖ్యమంత్రి పదవి నుండి కూడా తీసేయచ్చు అని చెప్పేసి. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గోద్రా అల్లర్లో జరిగినప్పుడు అప్పుడే ఈ అమిత్ షాను నరేంద్ర మోడీని తీసుకుపోయి 6 నెలలు జైల్లో వేసి పడేసేది ఉంటే వీళ్ళకు కనీసం ప్రధానమంత్రి హోంమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండకపోవు. కాంగ్రెస్ అందులో చేతులు కలిపి మెల్లగా నీరు గార్చింది దాన్ని. ఈరోజు అదే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి మొత్తం అసలు దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా నరేంద్ర మోడీ వ్యతిరేకము అనే గొంతు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అని అంటే ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి మీద మనం కనుక ముఖ్యమంత్రి నుండి ఆయన తొలగించాలనంటే రేపు ఉదయాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక బీజేపీలో చేరుతున్నాం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనుకోదు. తెలంగాణలో ఇప్పటికీ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కాదు. ఆయన క్లియర్గా చెప్పిండు, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ ఉండి వచ్చిన ఆర్ఎస్ఎస్ స్కూల్ ఉండే ఉంటుంది. మీకు చాలామంది చెప్తారు అంటే విత్తనము ఏ విధంగా ఉంటుందో మొక్క కూడా అట్నే వస్తుంది. దీన్ని చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలంలో పెరిగినటువంటి విత్తనము ఈరోజు పాలించేది కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలిస్తాము. వేసుకున్న ముసుగు మాత్రమే కాంగ్రెస్ది. రేవంత్ రెడ్డి గారు వేసుకున్నటువంటి ముసుగు మాత్రమే, మెడలో ఉన్నటువంటి జెండా మాత్రమే కాంగ్రెస్ది. మాట్లాడే మాటలు కానీ చేసేటువంటి చేతులు కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ భావజాలకు సంబంధించినవి. లేకపోతే నిజంగా ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కాకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బట్టి విక్రమార్క లాంటి ముఖ్యమంత్రి అయ్యేటోడు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న అసంటోళ్ళని పట్టుకొని పాదయాత్ర చేసినటువంటి బట్టి విక్రమార్క కాకుండా రేవంత్ రెడ్డి ఎట్లయిందంటే ఆర్ఎస్ఎస్ భావజాలం. చంద్రబాబు, నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్ప రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిందని ఆయన కూడా అనుకోవట్లేదు. అందుకే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే రెబల్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన కూడా రెబల్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 1-2 సార్లు నేను ముఖ్యమంత్రిని, నేను నా కృషితోని, నా స్వకృషితో నేను ఈరోజు ముఖ్యమంత్రి అయిన తప్ప రాహుల్ గాంధీ భిక్ష వాళ్ళని ముఖ్యమంత్రిని కాలేదు అని నిరూపించుకోవడం కోసమే ఈయన చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు. రెబల్గా రేవంత్ రెడ్డి అనేటోడే మొత్తం కాంగ్రెస్ను తెలంగాణలో ఊపిరి పోసింది రేవంత్ రెడ్డి అనే. అసలు నిజానికి కాంగ్రెస్ను బతికించింది అయితే అద్దంకి దయాకరు, ఆ దాసోజు శ్రవణ్ అనే వ్యక్తులు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ నాయకులను ధీటుగా మాట్లాడినటువంటి 2 వ్యక్తులు ఎవరు అన్నారంటే అది అద్దంకి దయాకరు, దాసోజు శ్రవణ్. అది ఆయన అనుకోకుండా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనుకుంటూ ఏమనుకుంటూ తెలియదు, ఆయన బీఆర్ఎస్లోకి పోయాడు. ఆయన కనుక కాంగ్రెస్లో ఉండేది ఉంటే తప్పకుండా దాసోజు శ్రవణ్ అనే వ్యక్తి ఈరోజు మినిస్టర్ కావాల్సినటువంటి వ్యక్తి. అద్దంకి దయాకర్ కూడా మినిస్టర్ కావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల రాజ్యంలో, ఆర్ఎస్ఎస్ రాజ్యంలో అద్దంకి దయాకర్ మినిస్టర్ కాలేకపోతున్నాడు. ఇక మోడీ గురించి మాట్లాడుకుంటే దేశంలో మోదీ అని అంటారు, మోడీ అని అనుకోవచ్చు, మన ఇష్టం. ఇక మోడీ మద్దతుకు సంబంధించిన విషయంలో 2 రకాలు ఉంటారు. నువ్వు మోడీకి భజన చేస్తున్నావా అంటే భక్తుడు కాదు అనుకో, ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది నీకు దేశంలో. ఒకవేళ నువ్వు భక్తుని అనుకో, మోడీ భక్తుడు, సారీ మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ ఇంకేదో అనుకున్నారు. ఈ భక్తుడు అని అంటే కేవలం మోడీ భక్తుడు అయిందనుకో, ఇవనికి వేరే ఏం అవసరం లేదు. ఎవ్వడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎవ్వడు ఏ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. వీడు ఒకవేళ మోడీకి భజన చేసేటువంటి భజనగాడు అయిందనుకో, ఈ భజనగానికి ఇక భక్తుడు అని రాసుకోవడం కానీ భజన అని రాసుకోవడం పెట్టినాము నాకు తెలిసి. వీడు భక్తుడు అయిననుకో, వీడు దేశభక్తుడు డైరెక్ట్. ముచ్చటే లేదు. ఇక నీకు ఎవ్వరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన, ప్రపంచంలో ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు నమో నరేంద్ర మోడీ అన్నావు అనుకో, నువ్వు దేశభక్తుని ఖతం. ఒకవేళ కనుక నువ్వు నరేంద్ర మోడీ భక్తుని కాకపోతే ఇక్కడ 3 రకాలు ఉంటాయి. నరేంద్ర మోడీ భక్తుడు కాకపోతే 3 రకాలు ఏంటి అని అంటే ఇక్కడ ముస్లిము అంటే నేను ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, క్రైస్తవులు. 1, 2, 3. ఒకవేళ ఈ మోడీ భక్తుడు కాకుండా ఉంటే, నువ్వు కనుక మోడీ భక్తుడు కాకుండా ముస్లిం అయినా అనుకో, వీడు పాకిస్తాన్ జిహాద్ డైరెక్ట్గా, వేరే ఆప్షన్ లేదు. వీడు పాకిస్తాన్ జిహాదీ బ్యాచ్, ఏమనంటే వీడు రోహింగ్యా బ్యాచ్ అని అంటారు. నీ ముద్ర, నువ్వు పుట్టుకతోని నువ్వు ముస్లింగా పుట్టి నరేంద్ర మోడీకి భజనగా చేస్తేనేమో దేశభక్తుని, నువ్వు ముస్లింగా పుట్టి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తేనేమో నువ్వు రోహింగ్యా కానీ, నువ్వు పాకిస్తాన్ సపోర్టర్వి, నువ్వు దేశద్రోహివి. నువ్వు ఏ ముద్ర ఉంటే ఆ ముద్ర. నువ్వు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నావా లేదా? 2 ఆప్షన్స్.
నువ్వు దేశభక్తుని కావాలంటే సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు. ఇక ఒకవేళ వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యారు అనుకోండి, హిందువులు అయ్యారు అనుకోండి, ఇందులో కంగీలు అంటారు, అంటే కాంగ్రెస్లు. కాంగ్రెస్ అని పేరు పెట్టింది కూడా వీళ్ళే, కంగీలు అంటారు. లేకపోతే నక్సల్స్ ఈ హిందువులు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది నక్సల్స్ మీరు శవాలు కూడా ఇవ్వకుండా మీ బొంద మీద పెట్టుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హిందువులే. చాలామంది మాట్లాడారు. మొన్న కూడా ఆర్ నారాయణమూర్తి గారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటే క్లియర్గా చెప్పిండు, హిందూ సాంప్రదాయం ప్రకారం లాస్ట్ ఆఖరి చూపులు చూసుకోవడము, లేదంటే ఆఖరి చేసేటువంటి కర్మకాండలు ఏవైతే చాలా ముఖ్యమైనవి, ఆ ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరగకుండా చూసుకోవడం అనేది చాలా నేరం అని చెప్పిండు. హిందూ ధర్మం ప్రకారమే అది తప్పు అన్నాడు. అయినా కూడా మనకు సంబంధం లేదు. మనకు హిందూ ధర్మం లేదు, సనాతన ధర్మం లేదు, ఏం లేదు. నరేంద్ర మోడీ భజన, నువ్వు దేవుల్ని ముక్తవా లేదా అని కూడా సంబంధం లేదు. నేను నరేంద్ర మోడీ భజన చేసుకుంటూ నాస్తికుడు అయినా పర్లేదు, సరిపోతుంది, దేశభక్తుడు అయిపోతాడు. నువ్వు భజన కానివా దేశభక్తుని. నరేంద్ర మోడీకి భజన చేసినావా, ఆర్ఎస్ఎస్కి భజన చేసినావా, బీజేపీకి భజన చేసినావా, నువ్వు దేశభక్తుని. ఒకవేళ నువ్వు ప్యూర్ హిందూ అయినా, నీ మెడలో కాషాయ కండువా వేసుకున్నా, రేపు పొద్దుగాల స్వామి వివేకానంద బతికొచ్చి ఈ నరేంద్ర మోడీని తిట్టినా కూడా స్వామి వివేకానందను వీళ్ళు దేశద్రోహి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒప్పుకోరు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశంలో నడుస్తూ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ హిందువులు కనుక నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే ఒకటేమో కంగీలు అంటారు, నక్సల్స్, ఇక నక్సల్ ఏమో కమ్మీలు అంటారు. వీళ్ళు కమ్యూనిస్టులు ఏమని పిలుస్తారు అని అంటే కమ్మీలు అని పిలిచిన తర్వాత ఇదే హిందువుల్లో ఎవరైనా సెక్యులర్ వాదులు ఉంటారు. ఆ సెక్యులర్ వాదులు హిందువులు అయినప్పటికీ దేశం గురించి, దేశ ప్రజల గురించి, దేశంలో నిజాల గురించి మాట్లాడేటోడు ఎవడన్నా ఉండేదంటే వాడిని ఈ 3 పేర్లతో మీరు కంగీలు, కమ్మీలు, సెక్యులర్ గాళ్ళు అంటారు. ఈ సెక్యులర్కు, ఈ కమ్మీలకు, అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నక్సల్స్, అర్బన్ నక్సల్స్, దేశద్రోహులు, వాళ్ళు ఇంకా ఉంటాయి అది. అసలు దాని మీనింగ్ ఏంటంటే అంటే వెనకడికి ఎవడో అరే జిహాద్ అంటే అర్థం ఏంటంటే నాకు ఏం తెలియదు, మా సారణ నేను అన్న. ఎవరన్నా పాకిస్తాన్ కిడ్నాప్ చేసి పట్టుకొచ్చి అరే జిహాద్ అంటే అర్థం ఏంటిదిరా అంటే మీరు నయమాలం, ఇంతే వాని పని. ఎందుకంటానంటే జిహాద్ అందరూ అంటారు, నేను అంటాను. వీడు కూడా అంతే, అరే అర్బన్ నక్సల్స్ అంటే ఏంటిదా అని అంటే వీనికి ఎవరికి తెలియదు. మేము అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ముద్రేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వరవర్రావు లాంటి వాళ్ళు అయితే క్లియర్గా చెప్పిండు ఆయన, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు ఎన్కౌంటర్ చేసినటువంటి గుర్తు తెలియని శివాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను గుర్తించినటువంటి అర్బన్ నక్సలైట్ని, కాబట్టి ఆ గుర్తు తెలియని నక్సలైట్ల శివాలను నాకు ఇవ్వండి, నేను పాతిపెట్టుకుంటా, పూడ్చిపెట్టుకుంటా అని అంటాడు. ఎంతటి స్టేట్మెంట్ అది. మీకు దమ్ముంటే ఈరోజు అర్బన్ నక్సలైట్స్ వరవర్రావు లాంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్స్ అంటున్నటువంటి ఈ బ్యాచ్ ఏదైతుందో, మరి అర్బన్ కాకుండా రూరల్ నక్సలైట్లు మీరా? అని దేశంలో ఉండి వాళ్ళ అర్బన్లో ఉండి దేశ ప్రజల కోసం పనిచేస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ సంపద, అడవి సంపద కోసం, అడవి జాతుల కోసం, వాటన్నిటి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కదా. మీరేం పనిచేస్తున్నారు దేశంలో ఉండి? మీరు రూరల్లో ఉండి ఏం పనిచేస్తూ ఉన్నారు? ఎంతమందిని కాపాడుతూ ఉన్నారు? ఎంతమంది హిందువుల్ని బట్టలు లేకుండా మణిపూర్లో నగ్నంగా ఊరేగించారంటే మీరు ఏం కాపాడిరు? సుజాతి ప్రీతి అని చెప్పేసి బట్టలు ఇంపుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల్లో మీరు ఏం బీకిర్రు? ఇవి మాట్లాడితే అర్బన్ నక్సల్స్ అంటారు. ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నువ్వు అర్బన్ నక్సలైట్ కానీ నువ్వు పక్క జరుగు అంతే, వానికి అర్బన్ నక్సలైట్ ముద్ర వేయాలి. ఈరోజు మార్వాడి గోప్యాక ఉద్యమం జరుగుతుంటే వాడు ఆవిడొచ్చి వీళ్ళంతా కంచాయిలే వారసులు అంటే బరాబర్ కంచాయిలే వారసులే వీళ్ళంతా. వీళ్ళు నరేంద్ర మోడీ వారసులు కాదు వీళ్ళు, లేకపోతే అమిత్ షా వారసులు కాదు వీళ్ళు, బరాబర్ కంచాయిలే వారసులే. కాదని నువ్వు నిరూపించగలుగుతావా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏం మాట్లాడినా కూడా సెక్యులరు లేకపోతే ఇంకేదో అని మాట్లాడుతున్నాడు అంటే దొంగలో చెప్తా ఉన్నాను. మీరు కనుక ఈ నరేంద్ర మోడీ భజన చేసుకుని ఉంటే భజన చేసుకోండి భయ్, మిమ్మల్ని వర్ధనుడు, మీ భజన మీరు చేసుకోండి. కానీ దేశాన్ని కాపాడడం కోసం మాట్లాడితే మీరు ముద్రలేసి వీడు దేశభక్తుడే కాదు, మోడీ భక్తుడు కాకపోతే దేశభక్తుడు కాదండి ఈ దేశంలో. రేపు ముద్దాల మోడీ రాజ్యం పోయి ఇంకేదన్నా వచ్చేది అనుకో, అప్పుడు మళ్ళీ అమిత్ షా భక్తుడు కావాలి. నువ్వు వెంటనే మోడీ ఫోటో తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసులలో కదా ముఖ్యమంత్రి, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటే తీసి పక్కన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి తీసి రోషయ్య తీసేసి కేసీఆర్ తీసేసి రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నట్టు నీకు ఇప్పుడు మోడీ ఉన్నాడు కాబట్టి మోడీ అవతారం ఎత్తాలి. మోడీ పోయిన తర్వాత మళ్ళీ అమిత్ షానో లేకపోతే ఆడు యోగి ఆదిత్య అన్నది ఫోటో పెట్టుకొని నువ్వు యోగి ఆదిత్య అన్నది ముసుగేసుకుంటే నువ్వు దేశభక్తుని అయిపోతావు, లేకపోతే కాదుగా దేశభక్తుని. ఇక క్రిస్టియన్లకు వచ్చేది ఏంటంటే వీళ్ళు ఇక క్రిస్టియన్లను ఎన్ని తీరుతారో ఇక అది మనకు తెలియదు.
ఆ బైబిల్ గురించి ఒక్కొక్కటి ఎట్లా మాట్లాడుతారో మన అందరికీ తెలిసిందే. ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి చూడండి మీరు. ఇక అది క్రిస్టియన్కి సంబంధించిన విషయంలో అయితే ఇంకా దారుణం అంటే దారుణం. ఇలా అంటే మత మార్పిడిగాళ్ళు అంటారు. లేకపోతే ఇక ఫైనల్ ముద్ర ఏంటి అని అంటే యాంటీ నేషనల్. ఈ బ్యాచ్ మొత్తానికి మనం చెప్పేది ఏంటి అంటే యాంటీ నేషనల్ అయిపోయా, ఒకటే ముద్ర, వేరే ముచ్చట్లేదు. ఈ యొక్క క్రిస్టియన్లను మత మార్పిడి కావాలంటారు. ఏమనంటే రోడ్ల మీద కూడా ఎవరైనా వచ్చి బైబిల్ పట్టుకొని పోతా ఉంటే ఏ ఇమ్రా అని చెప్పేసి కామెంట్. ఆ రాధా మనోహర్ దాస్ లాంటి చెత్త నా కొడుకులు అయితే క్లియర్గా రోడ్ల మీద పోయి బెదిరిస్తాను. అరే నేనేమంటున్నా అంటే వాని మతాన్ని వాడు ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. నువ్వు అట్లా వేయడం వల్ల ఏమవుతుంది, రేపు పొద్దుగాల ఆ గుంపు, రేపు పొద్దుగాల మన హిందూ బిడ్డలో ఆడబిడ్డలో ఎవరైనా రోడ్డు మీద పోతుంటే వాళ్ళని కామెంట్ చేస్తే ఏంది పరిస్థితి? మీరు చక్కగానే ఉంటారు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి దొంగలు మీరు అంతా సమానంగా మంచిగా ఉంటారు. రాధా మనోహర్ దాస్ మంచిగా ఉంటాడు, ఈ పాస్టర్ గారు మంచిగా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు. అటు ముల్లాలు మంచిగా ఉంటారు, పాస్టర్ గారు ఫకీర్ గారు వీళ్ళు మంచిగా ఉంటారు. మనం కింద ఉన్నటువంటి బతికేటువంటి మిమ్మల్ని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళ మీద కుట్టుకొని చావాలా? యాంటీ నేషనల్సా? నరేంద్ర మోడీకి భజన చేయకపోతే యాంటీ నేషనల్సా? నరేంద్ర మోడీ భజన చేసేవాళ్ళు దేశభక్తులా? మీరు నిజంగానే దేశాన్ని ప్రేమించేటప్పుడు అయితే ఇప్పటి వరకు దేశాన్ని ముంచి విదేశాలకు వెళ్ళినటువంటి ఏ ఒక్కరి గురించి అని మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? దొంగ నోట్లకు సంబంధించిన విషయం కానీ, లేకపోతే దొంగ ఓట్లకు సంబంధించిన విషయం కానీ, అప్పుడు నోట్ల రద్దు జరిగిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులు అంటే చేతులు మారినాయనే విషయం కానీ, దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుండి ముద్రించబడి డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్ళకు పోయినాయని కానీ వీటన్నిటి మీద ఎప్పుడైనా మాట్లాడిరా? జీడిపి గురించి ఎప్పుడైనా మాట్లాడిరా? ఉద్యోగాల గురించి ఎప్పుడైనా మాట్లాడా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నటువంటి నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క నా కొడుకు కూడా ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నిస్తారు? మీరు దేశభక్తులా, మోడీ భక్తులా, నేషనలిస్టులా, యాంటీ నేషనలిస్టులా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జెండాలు పట్టుకొని మార్వాడి గోబ్యాక్ అని అంటే రోహింగ్యా గోబ్యాక్ అంటే రోహింగ్యా ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి ఇప్పుడు ఎల్బీ నగర్లో విశ్వకర్మలు అందరూ కలిసి ర్యాలీ తీస్తూ ఉన్నారు. మీరు కూడా రోహింగ్యాలు గోబ్యాక్ అని చెప్పేసి ఎక్కడ ఉన్న రోహింగ్యాలు మార్వాడి గోబ్యాక్ అని ఉంటారు. మార్వాడీలు అందరూ వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పారు మొన్న మోడ మార్కెట్లో. మరి రోహింగ్యాలు గోబ్యాక్ అని నువ్వు ఎందుకు ఉద్యమం చేస్తావు? రోహింగ్యాలు ఎక్కడున్నారు నువ్వు ఎందుకు పట్టుకుంటలేవు? 12 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరిని రోహింగ్యా పేరుతో అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కదా. ఎవడన్నా ముస్లిం వాడు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ నుండి వచ్చినాడు అండి, వాని మూలాలు ఇక్కడ లేవండి. ఆధార్ కార్డు ఇచ్చే 10 సంవత్సరాలు అయితే లేదు. మీరు వాళ్ళ తాతలే వాళ్ళ నాన్నలే ఆధార్ కార్డు పడతారంటే ఎట్లా పట్టుకొస్తారు? నాకు అర్థం కాదు. దయచేసి చెప్తా ఉన్నా, దేశాన్ని ప్రేమించడం అంటే నరేంద్ర మోడీని ప్రేమించడం కాదు. దేశభక్తులు అంటే మోడీ భజన చేసేటట్లు కాదు. ఈరోజు ఎవరైతే దేశం గురించి మాట్లాడుతూ ఉన్నారో, దేశభక్తి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా కేవలం నరేంద్ర మోడీ భక్తులు మాత్రమే. ఈరోజు దేశభక్తి ముసుగేసుకున్నటువంటి ప్రతి ఒక్కడు దేశద్రోహి అనే విషయాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. మీకు నిజంగానే దేశం మీద ప్రేమ ఉండంటే దేశ సంపద అయినటువంటి అటవీ సంపద మొత్తాన్ని ఏ ఒక్క ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి తీర్మానం చేయండి. ఏ విదేశీ కంపెనీ కూడా దేశ సంపదను ఇవ్వద్దు అని చెప్పేసి తీర్మానం చేయండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దొంగతనంగా లోన్ల పేరుని తీసుకొని ఈరోజు విదేశాలకు పోయినటువంటి దొంగల్ని పట్టుకొచ్చి వాళ్ళ దగ్గర వసూలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు దేశభక్తులు అవుతారు. అప్పటి వరకు మీ దేశద్రోహులు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ మీరు చెప్పినటువంటి ఈ యాంటీ నేషనల్ గాలే నిజమైన దేశభక్తులను కూడా మేము మరోసారి బల్లగుద్ది చెప్తా ఉన్నాం. తప్పకుండా ఏదో ఒక రోజు ఎవడు దేశభక్తులు అనే విషయం బయటపడుతుంది. మీలాగా భగత్ సింగ్ నేనెందుకు నాస్తికును ఆయన పుస్తకం రాసినటువంటి భగత్ సింగ్ను ఆయన భగవద్గీత చదివాడండి జైల్లో కూర్చొని. ఆయన చచ్చిపోయేటప్పుడు ఊరేసేటప్పుడు ఆయన సంఖలో బిల్లు పెట్టుకొని పోయిండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మూర్ఖులారా, దయచేసి ఇప్పటికైనా మారండి. మనం మోడీ భజన చేయడం కాదు, దేశాన్ని కాపాడుకుందాం. ప్రపంచ దేశాలన్నీ సైన్స్ దిశలో పోతా ఉన్నాయి, అభివృద్ధి ఎంత ఉన్నాయి. మనం మాత్రం ఈ మూఢనమ్మకాల పేరుతోని ఈ మనుషుల్ని పూజించే ఈ రాజకీయ నాయకులను పూజించేటువంటి మూఢనమ్మకాలలోకి వెళ్ళి బయటపడాలని కోరుతూ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.